సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షిక ద్వారా శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 70వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. దాని గురించి వారు ప్రసంగిస్తారు. శ్రీ ఎంవి లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను గూర్చి తెలుసుకొనుచున్నాము. శాంతి పాఠాన్ని ప్రారంభించి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ శాంతి మంత్రము శిష్టాచారమై ఉన్నది. పూర్ణత్వాన్ని పొందవలనని, ఆ పూర్ణ స్వరూపాన్ని మనము గ్రహించే విధంగా ఈ మంత్రము ఈశావాస్యోపనిషత్తులో చెప్పుతుంటారు. మనము 15వ మంత్రాన్ని గురించి చర్చించుకుని వివరించుకునుచున్నాము. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. నేను సత్యధర్మ నిరతుడిని కాబట్టి ఆ ఏదైతే ఆవరణ అయితే ఉన్నదో ఆ తేజో పుంజములంతా కూడా నువ్వు ఎప్పుడైతే ఆ తేజాన్నంతా ఉపసంహరించుకుంటారో అప్పుడు నేను ఆ సత్య స్వరూపాన్ని చూడగలను అని సూర్య భగవానునితో ప్రార్థిస్తున్నాడు. అంతిమ సమయములో చరమ స్థితిలో ఉన్నప్పుడు మామూలుగా అందరూ కూడా మానవ దేహము ఎత్తిన వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానము కలిగినప్పటికీ కూడా ఇది ఒక ప్రార్థన, ఏమి జరుగుతుందో ఏమో అన్నటువంటి భావన చేత ఆఖరిలో ప్రార్థిస్తారు అందరూ కూడా. అది ప్రార్థించడం కూడా చాలా ఉన్నతమైనటువంటి, అంటే అటువంటి భావాలతో స్మరించే దానివల్ల ఏ స్మరణలో ప్రార్థిస్తాడో అటువంటి తత్వాన్ని కూడా తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ ఆత్మ భావనతో చేస్తున్నారు కాబట్టి ఆత్మ జ్ఞాని అయి ఉండి కూడా వీరు ఈ మాయా ఆవరణము, ఈ ఆవరణాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నారు. అంటే ఓ సూర్యదేవా, నేను వేద విహిత కర్మలను ఆచరించేవాడిని. అంటే వేదము చెప్పినటువంటి కర్మలంతా యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం, ఇటువంటి ఈ కర్మలనంతా కూడా వేదము తెలియజేసినటువంటి కర్మలంతా కూడా నేను అనుష్ఠానం చేసి నేను ఆచరించేవాడిని. కాబట్టి సత్య ధర్మాలను కూడా నేను
సదా సేవించేవాడను. కాబట్టి నీ సత్యస్వరూపాన్ని, యథార్థమైనటువంటి ధర్మాన్ని, ఆ సత్య ధర్మాలతో నేను అనుసరించే నాకు ఈ త్రికాలాబాధ్యమైనటువంటి సత్య స్వరూపాన్ని, అంటే నాశరహితమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. అంటే సత్యస్వరూపం అంటే మనము త్రికాలాబాధ్యం సత్యం, ఉన్నది ఒకటే సత్యము, అది త్రికాలములలో కూడా బాధించబడినటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో, ఏ పరబ్రహ్మ అయితే ఉన్నదో, అది దానిని త్రికాలాబాధ్యం, త్రికాలములలో కూడా 3 కాలములలో, భూత భవిష్యత్ వర్తమాన కాలములో కూడా బాధించబడినటువంటిది. దాని స్వరూపము ఎప్పటికీ అలాగనే ఉంటుంది అనే భావంతో ప్రార్థిస్తున్నాడు. అంటే ఈ నేను ఆ సచ్చిదానంద స్వరూపమైన సత్తు చిత్తు ఆనందము, సత్ సత్య స్వరూపం, చిత్ ఆనంద స్వరూపం, పరమానంద స్వరూపము, బ్రహ్మానందం అంటారే, ఆ బ్రహ్మానంద స్వరూపాన్ని నేను, అటువంటి పరబ్రహ్మను నేను చూడగలుగుతున్నాను. కానీ దేహాత్మభావమైనటువంటి అజ్ఞానమనే తమస్సుచే నేను కప్పబడి ఉన్నాను. కాబట్టి ఈ తమస్సునంతా తొలగించు. మాయ చేత ఆవరించబడి ఉన్నాము. మమ మాయా దురత్య అని కూడా భగవద్గీతలో అంటే ఎవరైతే భగవంతుని యొక్క శరణు పొందుతారో వాళ్ళు మాత్రమే ఈ మాయ నుంచి, అంటే ఈ అజ్ఞానము నుంచి తొలగించబడతారు. అజ్ఞానము పటాపంచలం అవుతుంది. లేదంటే అది చాలా దురత్య అని చెప్పినారు, అంటే చాలా దుర్లభము. కాబట్టి ఇటువంటి దేహాత్మమైనటువంటి భావము ఏమని అనుకుంటున్నాడు? ఈ దేహమే నేను, ఇవి నా చేతులు, నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాడు తప్ప శరీరము నేనను శీర్యతేతి శరీరం, ఈ నశించిపోయేటువంటి శరీరాన్ని నేననే అనుకుంటున్నాడు. అంటే అనాత్మ భావన అయినటువంటి ఈ శరీరాన్ని నేను అని భావిస్తున్నాడు అజ్ఞానం వల్ల. అదే ఆవరణ. అందుకని అదే ఒక పొర. కంటికి ఎట్లయితే పొరలు వస్తే అప్పుడు పసిరిక కన్నుల వాడికి, పొరలు వచ్చిన వాడికి, ఈ పసిరిక కన్నులు ఉన్నటువంటి వాడికి ప్రపంచమంతా పచ్చగా ఏ విధంగా కనిపిస్తుందో, లేదా పొరలు కప్పినటువంటి వారికి ఏ విధంగా యథార్థమైనటువంటి వస్తువు కనిపించదో, ఇటువంటి తెర, ఇటువంటి అజ్ఞానమైనటువంటి పొర, ఈ పొరను తొలగించినట్లయితే నాకు అసలు స్వరూపమైనటువంటి సత్య స్వరూపమైనటువంటి గోచరిస్తుంది. నేను దానిని దర్శించాలని కోరుకుంటున్నాను. కనుక ఓ భగవాన్, నీ జగజ్జేయమానమైనటువంటి ఆ కోటి సూర్య ప్రభలు, ఆ తేజోవంతమైనటువంటి ప్రభలంతా కూడా ఉపసంహరించుకుంటే నేను చూడగలను అని ప్రార్థిస్తున్నాడు. అంటే త్యాగరాజ స్వామి వారు తెర తీయగరాదా అని కూడా పాట గాయం వారు పాడారన్నమాట. అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు తెర ఉంటే తెర తీయగరాదని వీరు పాడినప్పుడు ఆ తెర తెరుచుకున్నది, వారి యొక్క సందర్శనమైనదని చరిత్రలో చెప్తారు. అంటే అటువంటి భావము, అంటే మన అందరికి ఎటువంటి తెర ఉన్నది? అజ్ఞానం అనేటువంటి తెర అనేది ఉన్నది. అంటే ఈ దేహమే నేనే అనేటువంటి భావం ఉన్నది. అటువంటి తెరను తీసేస్తే, అటువంటి మాలిన్యాన్ని తీసేస్తే నేను దేహము కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. కాబట్టి ఇటువంటి పొర, ఆవరణ అని అంటారు
దీనినే అదే మనము ఇదివరకు కూడా చెప్పుకున్నాము. మల విక్షేప ఆవరణ దోషాలు, ఈ ఆవరణాన్ని తొలగించినప్పుడే, ఎప్పుడైతే చంద్రబింబానికి ఆచ్ఛేదించబడినటువంటి లేదా చంద్రగ్రహణము, ఆ గ్రహణం వదిలితే చంద్రుడు ఎట్టా కనిపిస్తాడో అట్టే సూర్య గ్రహణం అయితే ఆ గ్రహణం వదిలినప్పుడే మనము ఆ సూర్యుడు ప్రకాశించగలుగుతాడో, అట్లా ఈ ఆవరణ దోషము సద్గురువుల యొక్క బోధ చేత, సద్గురువుల యొక్క జ్ఞానోపబోధ చేత, అనుష్ఠానం చేత ఇటువంటి ఆవరణ తొలుగుతున్నది. నేను అటువంటి సత్య ధర్మాలనంతా కూడా పాటించేవాడిని కాబట్టి ఓ సూర్యదేవా, ఓ భగవాన్, ప్రపంచములో ఈ గాఢాంధకారమైనటువంటి చీకటి ఉంది, మీ దివ్య ప్రకాశ రూపమైనటువంటి కిరణముల ద్వారా నశింపజేయి, ఆ గాఢాంధకారాన్ని తొలగజేసి వెలుగును ప్రసాదించుము. ఈ ప్రపంచం అంతా కూడా ఆనందంతో అలరాలుతున్నదంటే ఈ మీ యొక్క కిరణముల ద్వారా ప్రసరింపజేసి వెలుగుతో శోభాయమానమై ఉన్నది. కాబట్టి నా యందు కరుణ చూపి దయ ఉంచి నన్ను ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానమనే చీకటిని మీ అవ్యాజ్య కరుణా కటాక్ష వీక్షణ ప్రకాశంతే పోగొట్టండి అని ప్రార్థించుతున్నాడనేది మనము ఈ మంత్రములో తెలుసుకున్నటువంటి భావం. అంటే ఈ సత్యం వల్ల, సత్య ధర్మ రతాయచ, ఈ సత్యం వలనే గ్రహించగలరు, సత్యనిష్ఠుడైనటువంటి వాళ్ళే గ్రహించగలరు. తిలేషు తైలం దధినీవ సర్పిః ఆపస్రోత స్వరణీషు అగ్నిః ఏవమాత్మని గృహ్యతే సౌ సత్యేనైనం తపసాయోనుపశ్యతి తపసా అనుపశ్యతి. అంటే ఈ తెర ఉండే దాని వల్ల యథార్థ స్వరూపము మరుగున పడి కనిపించుట లేదు. ఎలా అంటే ఉపనిషత్తు తెలియజేస్తున్నది, తిలేషు తైలం, తెలలలో తైలం ఉంది అంటే నూనె ఉంది, నువ్వులలో నువ్వుల నూనె వస్తుంది. దధినీవ సర్పిః, దధి ఈ పెరుగులో వెన్న వస్తుంది, పాల నుంచి పెరుగు చేసి ఈ విధంగా. ఆపస్రోతః, ఈ ఆపవ నీళ్లు స్రోతస్సుల్లో, భూమి లోపల ఉన్నటువంటి జలధారల్లో ఈ వాటిని స్రోతస్సులు అంటారు, దానిలో నీరు ప్రవహించుతూ ఉన్నది. స్వరణీషు అగ్ని, ఈ అరణ్యంలో అగ్ని దాగి ఉంది, కొండల్లో చెట్లు అన్ని తగలబడిపోయి ఉండేదని మనం చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు. అంటే ఆ రాపిడి చేత ఆకులు, ఆ కొమ్మలు ఒకదాన్ని ఒకటి రాసుకున్నప్పుడు ఆ కొమ్మల నుంచి అగ్ని పుట్టుతుంది. ఈ విషయాలు మనకు తెలుసు. కాబట్టి వాటిలో తెలలో నూనె కనిపించడం లేదు, స్రోతస్సుల్లో లోపల ఉన్నటువంటి భూమిలో పారే జలధారల్లోని నీరు కనిపించడం లేదు. అదేవిధంగా కొయ్యలలో ఉన్నటువంటి అగ్ని మనకు కనిపించడం లేదు, పెరుగులో ఉన్నటువంటి నెయ్యి కనిపించడం లేదు. కానీ ఉన్నదని నిర్ధారణ అవుతుంది. ఎప్పుడు నిర్ధారణ అయింది? మనము పెరుగు నుంచి మనము దాన్ని అంతా చిలికి చేసి అన్ని చేస్తే నెయ్యి కనిపిస్తున్నది. అట్నే తెలల నుంచి నెయ్యి నువ్వుల నూనె వస్తున్నది. ఇవన్నీ మనకు తెలుసు. ఆ విధంగా ఈ భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే, ఆ పరబ్రహ్మను తెలుసుకోవాలంటే సత్యేనైనం
తపసాయోనుపశ్యతి. సత్యం వల్ల, తపస్సు వల్ల అనుపశ్యతి చూడగలము. అనుపశ్యతి అనేదాన్ని మనము ఇదివరకు కూడా చర్చించుకుని ఉన్నాము. ఆ గురు బోధల చేత, గురూపదిష్ట జ్ఞానము చేత, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురుని సమీపములో వారి బోధల చేత శిష్యుడు అటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాడు. సత్యాన్ని ఆచరించే దాని వల్ల ఈ తపస్సు అంటే కాయ వాచిక మానసిక తపస్సులు, త్రివిధ తపస్సులు. ఈ తపస్సులు తప్యతీతి తపహ అంటే తపించిపోతాడు. నేను ఆ భగవత్ స్వరూపాన్ని నేను చూడాలని ఎవరైతే తపించి ఆ నిష్టలో ఉంటారో, ధర్మంగా ఉంటారో, సత్యం వద ధర్మం చర, ఈ సత్య ధర్మ నిష్టలను ఎవరైతే చక్కగా పరిపాలిస్తారో, అంటే పాలన చేస్తారో, వాటిని అనుసరిస్తారో, వాళ్ళు మాత్రం కశ్చిత్ ధీర, అటువంటి ధీమంతులు తప్పనిసరిగా ఆత్మను అనుపశ్యతి చూడగలరు. అందుచేత వీరు ఈ సత్యధర్మనిష్ఠుడైనటువంటి నేను ఆ నీ పరబ్రహ్మ స్వరూపాన్ని చూడాలనుకుంటున్నాను, కాబట్టి ఈ పొరను, ఈ అజ్ఞానాన్ని నా యందు తొలగించు దయచేసి అని వేడుకుంటున్నాడు అనమాట. అంటే మనందరినీ ఆవరించి ఉన్నది అజ్ఞానము. ఏమని? నేను, ఈ శరీరమే నేను, వీళ్ళు నా వారు, నా బంధువులు అని అజ్ఞానం చేత ఈ అసలైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా ఈ శరీరమే నేను అనే యొక్క భావనలో, భ్రాంతిలో ఉన్నాడు. అందుకనే రమణ మహర్షుల వారు కూడా ఏమని చెప్పారు? నేను ఎవరో తెలుసుకో. నువ్వు అన్ని తెలుసుకుని నువ్వు పూజ చేయి, ఇంకొకటి చేయి, ఉపాసన చేయి, కర్మలు చేయి, ఏదైనా నువ్వు చేసినప్పటికి కూడా సత్కర్మలు, శాస్త్ర విహితమైనటువంటి కర్మలు చేసి అంతటితో ఆగిపోకుండా నేను ఎవరు? నేను అంటే ఈ శరీరమా? కాదు. ఎట్లా? మనం ఇదివరకు కూడా నా కన్నుల ద్వారా చూస్తున్నాను, నేను చూస్తున్నాను అంటాడు. అప్పుడంటే నేను చూస్తున్నానంటే ఏమిటి? నేనే చూస్తున్నాను అంటే నేను అనేవాడిని చూస్తున్నాను. నా కన్నులతో చూస్తున్నాను అంటే నా కన్నులు వేరు, నేను వేరు. అంటే నా కన్నులు అంటే నా కన్నులు వేరు, నేను వేరు. నా చేతులారా నేను చేస్తున్నాను, నా నోటితో నేను మాట్లాడుతున్నాను అంటే నేను వేరు, ఆ అవయవాలు వేరైపోయినాయి. అట్టే ఇంద్రియాలు, ప్రతి దాని గురించి మనం ఈ విధంగా విచారణ చేసి ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఆ పరమాత్మను తెలుసుకోగలడు. కాబట్టి అందరికీ మాయా దయ్యం అనేది ఒకటి పట్టుకొని ఉన్నది. ఈ దయ్యం పట్టుకొని ఉండే దానివల్ల ఇతనికి స్వస్వరూపము గుర్తు రావడం లేదు. అంటే మనము దెయ్యం పట్టిన వాళ్ళని చూస్తూ ఉంటాం అక్కడక్కడ. ఒక బ్రాహ్మణుడికి ఒక దెయ్యం పట్టింది అనుకోండి, ఆ దెయ్యం వచ్చినప్పుడు అతను ఏం చెప్తాడంటే, ఒక శూద్ర దెయ్యం వచ్చినప్పుడు నేను ఫలాని వాడిని, నేను ఫలవాని శూద్రుణ్ణి, నేను దొంగను, నేను అది ఇది, నేను ఈ చేశాను, నేను ఫలాని వాడిని అని చెప్తాడు. కానీ నేను బ్రాహ్మణుడు అని చెప్పడు. ఎందువల్ల? అది దెయ్యం పట్టుకున్నది. ఆ దెయ్యం ఆ విధంగా పలికిస్తున్నది కాబట్టి తన స్వస్వరూపాన్ని ఈ బ్రాహ్మణుడు అయినప్పుడు కూడా నేను బ్రాహ్మణ్ణి, నేను ఫలాని వాళ్ళని, నా పేరు ఇది, మా తల్లిదండ్రులు ఇది అని చెప్పడు. కానీ ఆ దెయ్యం తాలూకా ఎవరైతే ఉన్నారో అతను శూద్రుడో ఇంకొకడో వాళ్ళ తాలూకా సంబంధించినటువంటి విషయాలు చెప్తా ఉంటాడు. కాబట్టి అదే విధంగా పురుషుడికి స్త్రీ దెయ్యం పట్టిందనుకోండి,
ఈ పురుషుడు ఏమని చెప్తాడు? నేను ఫలానా ఆమెను అని చెప్తాడు. అవునా? పురుషుడికి దెయ్యం పట్టినప్పుడు, ఆడదెయ్యం పట్టినప్పుడు నేను ఆమె నా పేరు ఇది ఫలాని సుబ్బమ్మ ఎల్లమ్మ ఏదో పేరు చెప్తాడన్నమాట. ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా అంటే దెయ్యం పట్టింది అందువల్ల చెప్తున్నారని మనకు అర్థమవుతుంది. ఆ విధానంగా ఈ ఆత్మస్వరూపులైనటువంటి మనందరికీ కూడా ఈ అజ్ఞానము అనేది దయ్యం పట్టి ఉంది. ఈ అజ్ఞానాన్ని వదిలించుకోవాలా, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడే ఈ దయ్యం అనేది వదిలిపోతుంది. అప్పుడు నేను ఎవరు, రమణ మహర్షి గారు చెప్పినప్పుడు నేను ఎవరనేది ఉపనిషత్తుల్లో బోధించినట్లు ఆత్మ నేననే జ్ఞానాన్ని నేను ఎవరు ఈ ఉపనిషత్తు ఈశావాస్యమిదం సర్వమని ఏ విషయాన్ని అయితే బోధిస్తున్నదో అది స్పష్టంగా బోధపడుతుంది, బోధకెక్కుతుంది. కాబట్టి ఉపనిషత్తు మంత్రాలను తెలుసుకొని అనుష్ఠానం చేయాలి, అనుష్ఠించాలి. అంతేగాని ఏదో నామమాత్రముగా చదివితే మాత్రము ప్రయోజనం లేదు, జ్ఞానము తెలుసుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఈ మల విక్షేప దోషములు తొలగినప్పటికీ ఆవరణ దోషం వల్ల ఆ పొర అడ్డు ఉండేదాని వల్ల ఈ స్వస్వరూపము తెలియడం లేదు. కాబట్టి ఓ భగవాన్ నాకు ఈ ఆవరణ దోషాన్ని తొలగించు అని ఈ మరణ సమయములో వేడుకుంటున్నాను. ఏమో మరణమైన తరువాత నా సంగతి ఏమో, నేను ఎట్లా ఉంటానో, మళ్ళా ఏవైతానో ఎట్లా అని ఇతను ప్రార్థనాపూర్వకంగా మనుషుడు ప్రార్థిస్తున్నాడు. ఇది సహజ స్వభావమే. అందరికి కూడా ఏమో ఏమైతానో అనే ఒక భావము అటువంటి స్థితుల్లో, ఎందుకని అప్పుడన్నీ ఆ బాధలో ఇతను గుర్తించలేక ఆ భగవాన్ని శరణాగతి అంటామే, టోటల్ సరెండర్ అయిపోయి ఓ భగవాన్ నీవు తప్ప నీవే తప్ప నీతఃపరం బెరుగా, నాకు ఎవరు లేరు, నాకు దిక్కెవరు లేరు ఇక అని ఆ గజేంద్రుడు శరణాగతి ఎప్పుడైతే చేశాడు, శరణాగతిని పొందాడో అప్పుడు ఆ గజేంద్రునికి సిరికింజప్పడు ఆయన చెప్పకుండా, లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా కాపాడేదానికి వచ్చినప్పుడు శరణాగతి అనేది ఈ తత్వంలో ఆత్మజ్ఞానంలో కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందేదాని కోసము మనము ఇటువంటి ఉపాసన చేస్తాము. తరువాత ఏమిటి, ఈ ఆత్మజ్ఞానములో అంతా భగవత్ స్వరూపమయ్యే ఉంది కాబట్టి నేనెవరు, అంతా బ్రహ్మే అయినప్పుడు నేను ఎవరు, ఉన్నది ఒకటే బ్రహ్మ, ఏకం సత్, అది పూర్ణమైనది, వెలితి లేనిది, అంతటా నిండి ఉన్నది, నిబిడీకృతమై ఉన్నదన్నటువంటి ఉపనిషత్తు పరిజ్ఞానాన్ని ఉపనిషత్తు బోధిస్తూ ఉంటే అందులో నువ్వెవరు, నేను కూడా ఆ బ్రహ్మేను అని అప్పుడు ఈ యొక్క దోషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో, ఆ దోష నివృత్తి జరుగుతుందో అప్పుడు ఆ ప్రకాశమానమైనటువంటి దేదీప్యమానమైనటువంటి ఆ ఆత్మజ్ఞానాన్ని, స్వస్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని మానవుడు పొందుతాడు. అంటే నా మనోరథాన్ని నీవు తప్పకుండా నెరవేర్చుదువుగాక, ఈ ఆచ్ఛాదనను తొలగించు, ప్రకాశవంతమైనటువంటి సూర్యమండలం యొక్క జగజ్జేయమానమగుతున్న జ్యోతిర్మయమగు ఆవరణము అనే అవనికి చేత ఆచ్ఛాదించబడింది, కప్పబడింది. నేను ఎలాంటి అడ్డు అవరోధాలు లేకుండా దర్శించాలనుకుంటున్నాను. కావున ప్రత్యక్షంగా దర్శించుటకు బాధాకరంగా నిలిచినటువంటి, అవరోధములుగా నిలిచినటువంటి, ప్రతిబంధకములైనటువంటి
ఆవరణములంతా ఈ మాయా ఆవరణం కానీ అజ్ఞాన ఆవరణం అనేది కానీ ఈ ప్రతిబంధకములన్నిటిని కూడా నా కొరకై నీవు తొలగజేయము, వెడగొట్టుము, వాటిని లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాను. అంటే సచ్చిదానంద స్వరూపమును ప్రత్యక్షంగా చూడాలనే యొక్క భావంతో, సాక్షాత్కరించుకోవాలన్నటువంటి భావంతో అనుగ్రహించమని వేడుకొనుచున్నాడు ఈ సాధకుడు. కాబట్టి ఏ పోషణ్ నాకు ఇటువంటి స్థితిని, సాక్షాత్కారాన్ని పొందుటకు నీ యొక్క సహాయ సంపత్తి నాకు కావాలని ప్రార్థిస్తూ, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఉపనిషత్ విజ్ఞానము అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతాభినందన.